శ్రీగణి హెయిర్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ మిమ్మల్ని చాలా స్పెషల్గా ఫాలోఅప్ చూపిస్తుంది. మొత్తం 3 బాటిల్ ఇస్తాం. హెయిర్ ఆయిల్, షాంపూ, లిక్విడ్. ఈ బాటిల్స్ మీద ఎలాంటి డీటెయిల్స్ అనేది మీకు మేము ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే మిమ్మల్ని మేము చాలా స్పెషల్గా ఫాలోఅప్ చూపిస్తాం కాబట్టి. సో బాటిల్ మీద డీటెయిల్స్ అనేది మీకు మేము ఏది ఇవ్వట్లేదు క్లారిటీగా. ఓకే, రెండో పాయింట్. సో డెమోలోకి వెళ్ళే ముందు, అంటే డెమో అంటే మీరు వాడుకునే విధానం, హెయిర్ ఆయిల్ ఎలా వాడుకోవాలి, షాంపూ ఎలా వాడుకోవాలి, లిక్విడ్ ఎలా వాడుకోవాలి, అంటే ఒక ప్రోడక్ట్ మీరు ఎలా వాడుకోవాలి అనేది టోటల్ డెమో అనేది మీకు మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ డెమో కూడా మీకు మేము చాలా స్పెషల్గా ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మీ దగ్గర మొత్తం 3 బాటిల్స్ ఉన్నాయి. 3 బాటిల్ కలిపి ఒక స్పూన్ కూడా ఉంది. మీ దగ్గర ఒక స్పూన్ ఉంది, ఒక 3 బాటిల్ ఉంది, ఒక కుంభ బ్యాగ్ క్యాప్ కూడా ఉంది, అంటే బ్లాక్ క్యాప్, దువ్వెన్ టైపు. ఓకే, ఇవి కాకుండా మీకు డాబర్ హనీ తీసుకోండి. షాపులలో, పెద్ద పెద్ద కిరాణా షాపుల్లో కానీ లేదా హోల్సేల్లో ఆన్లైన్లో కానీ తీసుకోండి. డాబర్ హనీ చిన్న చిన్న బాటిల్కి తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది మీకు. డాబర్ హనీ. ఓకే, బనానాస్ అంటే అరటిపండ్లు. ఇవి 2 ఎందుకంటే హెయిర్ ప్యాక్, అంటే హెయిర్ కండిషనర్గా మనకు కావాలి కదా. సో ఆయిల్ అప్లై చేయడం ఎంత ఇంపార్టెంటో, హెయిర్ వాష్ చేయడం ఎంత ఇంపార్టెంట్, షాంపుతో మనకి కండిషనర్ కూడా అంతే ఇంపార్టెంట్. మనకి సిటీలో చాలామంది చూసే ఉంటారు లేదు మీరు. ఓకే, సో వాళ్ళ హెయిర్స్ చాలా లుకింగ్ ఉంటాయి, అందంగా ఉంటాయి. ఉన్న కొంచెం హెయిర్ కూడా చాలా లుకింగ్ ఉంటుంది. ఇప్పుడు విలేజ్లో చాలామందికి మంచి మంచి లాంగ్ హెయిర్స్ ఉంటూ ఉంటాయి, కానీ అవి అందంగా అట్రాక్షన్గా ఉండవు. కానీ సిటీలోకి వచ్చేసరికి అట్రాక్షన్గా ఉంటూ ఉంటాయి చిన్న చిన్న స్మాల్ హెయిర్స్ కూడా. ఓకే, సో అట్రాక్షన్ ఎందుకంటే అంటే వాళ్ళు అన్నీ వాడతారు, షాంపూ, కండిషనరు, ఓకే, ఆయిల్ కూడా 3 వాడతారు. కానీ ఇక్కడ వాళ్ళు కండిషనర్ వాడతారు. వాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఉన్న హెయిర్ వరకే అందంగా ఉంటుంది, కానీ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతున్నా అనే బాధ కంటే హెయిర్ అందంగా చూపించుకోవాలనే కాన్సెప్టే ఎక్కువ వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ మన శ్రీగణి హెయిర్ ప్రోడక్ట్లు అనేది ఆ బాధ లేకుండా మిమ్మల్ని మేము చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తాం. ఓకే, సో ఇక్కడ శ్రీగణి హెయిర్ ప్రోడక్ట్లో మీకు ఇచ్చే స్పెషలిస్ట్ ఏమిటి, హెయిర్ లుకింగ్, షైనింగ్ వస్తుంది, స్మూత్ వస్తుంది, బౌన్సీ వస్తుంది, హెయిర్ షైనింగ్ కానీ మెరుస్తూ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం. ఓకే, కొత్త హెయిర్స్ రావటం, ఉన్న హెయిర్ గ్రోత్ అవ్వటం, ఉన్న కొంచెం హెయిర్ కూడా అందంగా ఒత్తుగా మంచిగా షైనీ, స్మూత్, బౌన్సీ, ఫ్రిడ్జ్ హెయిర్ లేకుండా మంచిగా 1 డే రీల్స్తో మీకు స్టార్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు నేను చెప్పే మెథడ్స్ ఉపయోగిస్తే మాత్రమే. ఓకే, ఆ మెథడ్స్ ఏమిటంటే హెయిర్ ఆయిల్ అప్లై చేయాలి, హెయిర్ వాష్ చేయాలి. జస్ట్ హెయిర్ వాష్కి ముందు 15 నిమిషాల ముందు, 15 నిమిషాలు సరిపోతుంది. హెయిర్ ప్యాక్ అప్లై చేయమంటే గంటలు అప్లై చేసి కూర్చోవడం, అది ఎప్పుడు అవుతుందా అని మీరు గేట్ దగ్గర కాపలా అలా కోసుకున్న అవసరమే లేదు. ఇక్కడ ఆయిల్ అప్లై చేయండి, నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోండి. సో హెయిర్ వాష్కి ముందు జస్ట్ మీరు చేయాల్సిన 15 నిమిషాల ముందు నేను ఒక చిన్న హెయిర్ ప్యాక్ చెబుతాను, అది మీరు ఫాలోఅప్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఆయిల్ అప్లై చేయడం ఎంత ఇంపార్టెంటో, హెయిర్ వాష్ చేయడం ఎంత ఇంపార్టెంటో, హెయిర్ వాష్కి ముందు 15 నిమిషాల ముందు మీరు చిన్న హెయిర్ ప్యాక్ అప్లై చేయడం అంతే ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు 3 స్టెప్పులు ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సార్ మాకు ఇంత అవసరమా, ఇంత ప్రాసెస్ అవసరమా అనుకుంటే, మంచి హెయిర్ కావాలి, మీ పక్కన ఉన్న హెయిర్తో పోల్చుకుంటే మీ హెయిర్ లుకింగ్ కావాలి, ఎలాంటి హెయిర్ ప్రాబ్లం లేకుండా మంచిగా ఉండాలి, నా హెయిర్ మంచిగా అట్రాక్షన్గా ఉండాలి అనుకుంటే ఈ 3 ప్రాసెస్ అవసరం. లేదు సార్ స్మాల్గా నా ప్రాబ్లం తగ్గిపోతే మెల్లగా తగ్గిపోయిన చాలు అనుకుంటే ఆయిల్ అప్లై చేయండి, షాంపూ చేయండి. ఓకే, సో ఈ ప్రాసెస్లో కూడా మీకు రిజల్ట్స్ అనేవి స్లోగానే వస్తాయి. సో మనకి ఒక బలం కావాలంటే ఏం చేయాలి, అన్నీ తినాలి. ఓకే, సో అన్నం తినాలి, మంచి కూర వేసుకోవాలి, లాస్ట్లో పెరిగేసుకోవాలి, లాస్ట్లో ఏమైనా ఉంటే స్వీట్ తింటామో లేదంటే ఏమైనా ఫ్రూట్ తింటాం. ఓకేనా, సో ఇక్కడ అన్నీ మనం మిక్స్ చేసి తింటేనే మనం హెల్తీగా మంచిగా ఉంటాం. ఓకే, లేదు నాకు కడుపు నిండాలనుకుంటే కొంచెం అన్నంలో చిన్న పచ్చడి వేసుకుని అన్నం తిన్నా కూడా కడుపు నిండుతుంది. ఓకేనా, సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, రిచ్ పర్సన్స్ ఫ్యామిలీలో పిల్లలు చాలా హెల్తీగా పెరుగుతారు, త్వరగా పికప్ అవుతారు. త్వరగా అంటే పికప్ అంటే త్వరగా పెరుగుతారు, అందంగా తయారవుతారు, చాలా అట్రాక్షన్గా ఉంటారు రిచ్ పర్సన్స్ ఇళ్ళల్లో. కానీ పూర్ పర్సనల్ ఫ్యామిలీలో
పిల్లలు అంత లుకింగ్ ఉండరు, అంత అట్రాక్షన్ ఉండరు, వాళ్ళ ఎదుగుదల కూడా అంతంత మాత్రమే ఉంటుంది. సో ఎక్కడ తేడా వస్తుంది ఇక్కడ మీకు? సో వాళ్ళు పాటించిన అన్నీ పాటిస్తున్నారు, ఇక్కడ వీళ్ళ కడుపు నిండితే చాలు అనుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, మీకు కూడా అంతే. సో మాకు కూడా సిటీలో ఉండే హెయిర్స్ లాగా అందంగా ఉండాలి, మంచి బౌన్స్ ఉండాలి, అందంగా ఉండాలి, అన్నీ ఉండాలి, మాకు మంచి అట్రాక్షన్ ఉండాలి, ఎలాంటి హెయిర్ ఫాల్ లేకుండా మంచిగా ఒత్తుగా మంచిగా బాగా పెరగాలి, ఎలాంటి ఫ్రిడ్జ్ హెయిర్ లేకుండా మంచిగా ఉండాలి అనుకుంటే నేను చెప్పిన మొత్తం పాటించుకోవాలి. ఓకే, చిన్న లాజిక్. మనం వంట చేసుకున్నప్పుడు వంటకి ముందు కొన్ని రోజులు ముందే ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ ఉప్పు కారం అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. రైస్ కూడా అంతే, ఈరోజు కొన్ని రైస్ కొన్ని ఈరోజే తెచ్చుకు పెట్టుకోం కదా. ఓకే, సో అలాగే మీరు ఎన్నో వేలల్లో డబ్బులు పెట్టి, లక్షల్లో డబ్బులు పెట్టి డ్రెస్సులు కొంటారు, వస్తువులు కొంటారు, బంగారం కొంటారు, అన్నీ కొంటారు. ఓకే, సో బయట 800 1000 పెట్టి ఫుడ్లు కూడా తింటారు ఒక పూటకి. ఓకే, సో అక్కడ ఎంత మనీ ఖర్చు పెట్టినా కూడా, మీరు ఎంత విలువైన వస్తువులు వేసినా కూడా, ఎంత బంగారం ధరించినా కూడా మీ అందచందాలు పెంచేది ఎక్కడ కాదు, మీ హెయిర్ స్టైల్స్లో, మీ లుకింగ్లో ఉంటే మీ అందచందాలు ఇక్కడ పెరుగుతుంది. అందమైన డ్రెస్సులు వేయడం వల్ల, అందమైన వస్తువులు వేయడం వల్ల, అందమైన బంగారం వేయడం వల్ల మీ అందచందాలు పెరగవు, అది అలంకరణ అంటారు. అందం అనేది మీ హెయిర్ స్టైల్ అనేది మీ హెయిర్ స్టైల్ వల్ల పెరుగుతుంది, మీ హెయిర్స్ వల్ల లుకింగ్ వస్తుంది. మీ హెయిర్ అందంగా ఉంటే మీరు ఆటోమేటిక్గా అందంగా ఉన్నట్టే. ఓకే, సో ఇక్కడ హెయిర్ స్టైల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సో మీ హెయిర్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. మీరు ఖర్చు పెట్టే రూపాయి కానీ లేదంటే టైం కానీ హెయిర్కే ఎక్కువ కేటాయించాలి. సో చాలామంది ఏం చేస్తారంటే బయట గంటల షాపులు చేస్తూ ఉంటారు, లేక బయట గంటల తిరుగుతూ ఉంటారు, లేక వేలు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు హెయిర్కి మాత్రము చాలా లైట్ తీసుకుంటారు, హెయిర్కి లైట్ తీసుకుంటారు, మీ జుట్టుని పట్టించుకోరు, టైం ఇవ్వరు, ఎక్కువ మనీ ఖర్చు పెట్టరు. ఎక్కువ మనీ ఖర్చు పెట్టడానికి మీకు మనసు రాదు, ఎక్కువ టైం కేటాయించడానికి మీకు మనసు రాదు, కానీ హెయిర్ అందంగా ఉండాలి, ఊడిపోకుండా ఉండాలి, మంచిగా ఉండాలి. ఓకే, ఈ పాయింట్ మొత్తం డెమోలో వెళ్ళకముందు మీకు ఎందుకు చెప్పానంటే, దేనికి డబ్బు ఖర్చు పెట్టాలి, దేనికి టైం ఇవ్వాలి మీరు తెలుసుకోవాలి. ఓకే, హెయిర్ తలస్నానం చేసిన తర్వాత 5 నిమిషాలు ఫ్యాన్ కింద కూర్చొని ఆరేసుకోవడానికి వాళ్ళకి ఏదో పోగొట్టుకున్నంత ఫీల్ వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఒక్కసారి హెయిర్ ఊడిపోతే అది మళ్ళీ మీకు పుడుతుందో లేదో అనే అనుమానాలు ఉంటాయి, ఉన్న హెయిర్ కూడా పలచబడిపోతూ ఉంటుంది. ఇదంతా మీకు తెలుసు, అయినా దీనికి ఇవ్వాల్సిన టైం దీనికి ఇవ్వరు, దీనికి పెట్టాల్సిన డబ్బు మీకు దీనికి ఖర్చు పెట్టరు. ఓకే, సో ఖర్చు పెట్టాల్సింది దేనికి? మీ అందాలు పెంచేది ఏంటంటే వస్తువులు దుస్తువులు ఏమీ కాదు, మీ అందచందాలు పెంచేది మీ నెత్తి మీద కిరీటం లాంటి మీ జుట్టు లాంటిది. మీ జుట్టు మాత్రమే మీ అందాన్ని పెంచుతుంది. దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఒక అందమైన అమ్మాయితోనే పోలొద్దు, అందం అంటే అమ్మాయితోనే పోల్చాలి, అబ్బాయిలతో పోల్చకూడదు. యాక్చువల్లీ ఒక అందమైన అమ్మాయి ఎర్రగా ఉంది, మంచి డ్రెస్ వేసింది, మంచి అలంకరణ చేసింది, బంగారం అన్నీ వేసింది, కానీ ఆ అమ్మాయి అయితే తల మీద జుట్టు లేదనుకోండి, చిన్న హెయిర్ స్టైలు లేదంటే చిన్న పిల్లకేసి లేదంటే స్మాల్ హెయిర్ ఉందనుకోండి, ఆ అమ్మాయి అందం తగ్గినట్టే అక్కడ. అదే ఒక నార్మల్ అమ్మాయి ఎలాంటి డ్రెస్ వేయలేదు, మంచి డ్రెస్ వేయలేదు, నార్మల్ డ్రెస్ వేస్తుంది, మంచి జడ వేసుకుంది, మంచి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసింది, మంచిగా లూజ్ జడ వేసింది, సంథింగ్ వేసింది, తలలో ఒక చిన్న 2 పూలు మూర పెట్టింది. సో ఈ అమ్మాయి అందంగా ఉందా? ఈ అమ్మాయి అందంగా ఉందా? సో ఈ అమ్మాయి అందం ఎక్కడ పెరిగిందంటే డ్రెస్సులు వేసినందుకు పెరగలేదు. ఈ అమ్మాయి డ్రెస్ వేయలే అయినా అందంగానే ఉంది, ఎందుకంటే ఆ అమ్మాయి హెయిర్స్ అందంగా తీసుకొచ్చింది. ఆ అమ్మాయి ఇక్కడ ఈ అమ్మాయిని ఎక్కడ తీసుకొచ్చింది? అంత అలంకరణని మీ హెడ్ మీద తలం అనేది తీసేసింది. ఓకే, సో ఈ మొత్తం మీకు తెలిసినప్పుడే, ఈ డిఫరెంట్ తెలిసినప్పుడే మీకు తెలుస్తుంది. ఓకే, మీరు మీ హెయిర్ స్టైల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా? సో డబ్బు దేనికి ఖర్చు పెట్టాలి, టైం దేనికి ఖర్చు పెట్టాలి, ఈ మొత్తం మీకు తెలియాలి కాబట్టి ఎంత స్టోరీ చెప్పాను మీకు నేను. ఓకే, సో చాలామంది అనుకుంటారు ఇదంతా మాకు తెలుసు, త్వరగా డెమోలోకి వెళ్ళండి సార్ అని. ఇది చిన్న కాన్సెప్ట్, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనము టైం అనేది హెయిర్కి చాలా టైం కేటాయించాలి, తల స్నానం చేసినప్పుడు కొద్దిగా ఓపికగా ఉండాలి. ఓకే, ఈ మొత్తం ఇప్పుడు డెమోలోకి వెళ్దాం మనం. ఓకే, ఇప్పుడు స్ట్రైట్గా డెమోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు వరకు చెప్పింది చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు చెప్పింది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్పబోయేదానికంటే ముందు చెప్పిందే చాలా ఇంపార్టెంట్, మీ అందరికి తెలుసో లేదో. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గర 3 బాటిల్స్ ఉన్నాయి, ఒక స్పూన్ ఉంది, ఒక దువ్వెన క్యాప్ ఉంది. అలాగే మీరు బనానా హెయిర్ ప్యాక్ కూడా మెయింటైన్ చేయాలి. ఓకేనా, ఒక హెయిర్ ప్యాక్ అన్నాను కదా, పావుగంట ఉంచుకొని తలస్నానం చేయాలన్నాను కదా, అది కూడా తలస్నానానికి ముందు 15 నిమిషాల ముందే అప్లై చేసుకోండి. 15 నిమిషాల ముందు అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అబ్బాయిలతో స్టార్ట్ చేద్దాం మనం. ఓకేనా, సో అబ్బాయిలతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అబ్బాయిలు అనుకోండి, బాయ్స్ అనుకోండి, మీ తల మీదకి ఆయిల్ పెట్టుకోండి. మీ దగ్గరికి ప్రోడక్ట్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఏం చేస్తారంటే, ఉపయోగించే ప్రతిసారి బాటిల్ షేక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. రెండవది, ఉపయోగించే ముందు మీ హెయిర్స్ని దూకోవాలి. ఓకే, సో దూకున్న తర్వాత, ఉపయోగించే ముందు దూకున్న తర్వాత మీ హెయిర్స్ చిక్కుపడిన హెయిర్స్ కానీ లేమంటే తెగిపోయిన హెయిర్స్ కానీ ఆల్రెడీ మన తలలో ఉంటానే ఉంటాయి, అవి మొత్తం పడేసేసి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. సో అలా చేయకుండా మీరు ముందే ప్రోడక్ట్ అప్లై చేశారు అనుకోండి, ఆల్రెడీ తెగిపోయిన హెయిర్స్, ఊడిపోయిన హెయిర్స్ తలలో ఉంటాయి కాబట్టి ఆయిల్ అప్లై చేయగానే చేతికి వెంటనే వచ్చేస్తామంటే, షట్ ఈ ప్రోడక్ట్ నాకు పడలేదు, ఈ ప్రోడక్ట్ వల్ల నా హెయిర్స్ మొత్తం ఊడిపోయినాయి అనే భ్రమలో ఒక మంచి ప్రోడక్ట్ని పక్కన పెట్టేస్తారు. ఓకే, రెండోది, సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, అప్లై చేసే ముందు మీ హెయిర్స్ని దూకుని అప్లై చేసుకోవాలి. రెండోది, సో ఇప్పుడు ఆయిల్ అలా అప్లై చేయాలని పెద్ద ప్రశ్న మీకు. మీది ఆయిల్ బాటిల్కి దువ్వెన క్యాప్ ఇచ్చాం కదా, కొమ్మ క్యాప్, అది క్యాప్ పెట్టండి, షేక్ చేయాలి, బాటిల్ గుర్తుపెట్టుకోండి. పెట్టిన తర్వాత మీ హెడ్ మీద దగ్గర డ్రాప్స్ పెట్టుకొని హెయిర్స్ని అటు ఇటు చిన్న గ్యాప్ తీసుకొని రూట్స్ మీద దగ్గరగా డ్రాప్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి సార్ అంటారు, మీ చేతితో స్మూత్గా రఫ్ చేయండి. స్మూత్గా ఒక దెబ్బతన్న గాయం మీద మన చేతితో రఫ్ చేసేటప్పుడు స్మూత్గా రఫ్ చేస్తారు కదా, అలా రఫ్ చేయండి. అలా రఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, హెడ్ మొత్తం తిరగండి. మీ చేతితో స్మూత్గా మెల్లగా అలా రఫ్ చేసుకుంటూ హెడ్ మొత్తం తిరగండి. అలా చేయటం వల్ల మీరు అక్కడక్కడ పెట్టిన డ్రాప్స్ మొత్తము ఎక్కడ ఖాళీ లేకుండా మంచిగా రౌండ్గా మంచిగా సప్లై అవుతుంది. అంటే తక్కువ క్వాంటిటీ ఆయిల్ అయితే మంచిగా సప్లై అవుతుంది, డైరెక్ట్గా రూట్స్ మీదకి వెళ్తుంది. ఓకే, బెస్ట్ మెథడ్ ఇది. ఇది బాయ్స్ అయినా లేడీస్కి అయినా ఒక తల ఒకేలాగా ఉంటుంది కాబట్టి హెడ్ ఒకేలాగా ఉంటుంది, సేమ్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ బాయ్స్ది సేమ్ ప్రాసెస్ అయిపోయింది. ఇంకా లేడీస్కి లాంగ్ హెయిర్ ఉంటుంది ఇక్కడ మీకు. సో లేడీస్కి లాంగ్ హెయిర్ ఇక్కడ ఏం చేస్తారంటే, చేతుల్లో ఆయిల్ పెట్టుకుని హెయిర్స్కి రఫ్ చేయొద్దు. హెయిర్స్ మీద కూడా డ్రాప్స్ వేసేసాను, కొన్ని డ్రాప్స్ వేయండి వెనక ముందు మొత్తం. ఓకేనా, తిప్పుకుంటా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, చేతులతో మళ్ళీ రఫ్ చేయొద్దు, మీరు చేతులు పెట్టొద్దు. హెయిర్స్ మీద డ్రాప్స్ వేసారు కదా, సో దువ్వెన తీసుకొని దువ్వండి మెల్లగా. ఓకేనా, సో ఒక చేత్తో దూకోండి, ఒక చేత్తో హెయిర్స్ని పట్టుకోండి. ఒక చేతి ఎక్కడ పట్టుకుంటారో మెడ దగ్గర హెయిర్స్ని పట్టుకోండి. మీరు దువ్వేన బలము మీ హెయిర్ రూట్స్ మీద గట్టిగా లాక్కుండా ఉండాలి. మధ్యలో ఒక చేతి మీరు పట్టుకోవాలి. ఓకేనా, ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో దూకోండి. ఓకేనా, సో మీ హెయిర్ రూట్స్కి మధ్య మీ దువ్వేనకి మధ్య ఒక చేయి ఖాళీగా ఉంటుంది, ఆ చేయిని హెయిర్స్ పట్టుకోండి. ఆ హెయిర్స్ ఎందుకు పట్టుకుంటారంటే, ఆ బలం అనేది దువ్వెన యొక్క బలం అనేది కిందకు లాగుతూ ఉంటారండి. సో పైనుంచి మనం ఒక తాడు కిట్టి కిందకు లాగినప్పుడు ఏమవుతుంది, పైన తాడు దిగిపోతుంది. ఓకేనా, అలాగే ఆ ఫోర్స్ బలము పైన పడకుండా ఉండాలంటే దువ్వెనకి మీ హెయిర్ రూట్స్కి మధ్యలో ఒక చెయ్యి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ కూడా. ఓకే, ఇలా అప్లై చేసుకోండి. ఓకేనా, స్మూత్గా దూకోండి. పైనుంచి కింద వరకు గడ్డి పీకినట్టు పీకుతో మెల్ల పాస్ట్ వర్స్గా దూమకండి. స్మూత్గా చిన్న స్టెప్పులు సెలెక్ట్ చేసుకొని కిందకు దూకుంటూ స్టెప్పులుగా పైకి రండి. ఓకే, కొంచెం సెలెక్ట్ చేసుకోండి, కిందకు దూవండి. ఆ పార్ట్ అయిపోయింది అనుకోండి, ఇంకా కొంచెం పైనుంచి సెలెక్ట్ చేసుకుని మళ్ళీ కిందకు దూకుంటూ స్టెప్పులుగా పైకి రండి. అప్పుడు మీకు చిక్కు ఈజీగా వస్తుంది, హెయిర్స్ కూడా ఎక్కడ తగవు. సో హెయిర్స్ కూడా మంచిగా వాటి మీద బలం ఎక్కువ పడదు, మధ్యలో ఒక చేయి ఉంటుంది కాబట్టి. ఇది దూకునే ప్రాసెస్. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మీరు చేయాల్సిన ప్రాసెస్, ఆయిల్ అప్లై అయిపోయింది కదా, నెక్స్ట్ డే హెయిర్ వాష్ ప్లాన్ చేసుకోండి. ఓకే, ఆయిల్ అప్లై చేయండి. నైట్ టైంలో ఈవినింగ్ టైంలో ఆయిల్ అప్లై చేయండి మీ చేతికి ప్రోడక్ట్ వచ్చినప్పుడు. నెక్స్ట్ డే హెయిర్ వాష్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు హెయిర్ వాష్కి అన్నారు కదా, సో హెయిర్ వాష్కి ముందు 15 నిమిషాల ముందు మీకు ఒక హెయిర్ ప్యాక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్లై చేసుకొని మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు 3 స్టెప్పులు అవసరం అన్నాను. ఒకటి ఆయిల్ అప్లై చేయటము, ఒకటి హెయిర్ వాష్ చేయటము, ఒకటి హెయిర్ ప్యాక్ కూడా. ఓకేనా,
సో హెయిర్ ప్యాక్ కూడా ఇంపార్టెంట్. ఆ హెయిర్ ప్యాక్ మెజర్మెంట్ మీకు తెలియాలి కాబట్టి చెబుతున్నాను నేను ఇప్పుడు. బయట మార్కెట్లలో తలస్నానానికి చేసిన ఆ రోజు కానీ ముందు రోజు కానీ అరటిపండ్లు ప్లాన్ చేసుకోండి. ముందు రోజు అరటిపండ్లు ప్లాన్ చేసుకోండి, లేదంటే ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా మంచి అరటిపండ్లు తీసుకోండి. ఓకేనా? లేదంటే ముందు రోజు కానీ 2 రోజుల ముందని ప్లాన్ చేసుకోండి అరటిపండ్లు అనేది. ఓకేనా? అప్పటికప్పుడు మన ఇంట్లో దొరకవు కదా. ఓకే. సో సిటీలో అనుకో బండేసుకు వెళ్తే దొరుకుతాయి, విలేజ్లో అనుకో ఎనీ టైం దొరకవు. సో ఎవరైనా వెళ్తుంటే తెప్పించుకోండి, లేదంటే మీకు అందుబాటులో ఉన్నట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇది ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు హెయిర్ ప్యాక్కి ఏ అరటిపండు పడితే ఆ అరటిపండు వాడితే మీకు రిజల్ట్స్ రావు. ఓకే, బాగా కుళ్ళిపోయిన అరటిపండు, మెత్తగా ఉండే అరటిపండు మీద నీరు కారుతూ ఉండే అరటిపండ్లు ఇలాంటివి వాడకూడదు. ఓకే, మళ్ళీ పచ్చిగా ఉండే అరటిపండు తోలు చేస్తే మనకి వగర్ స్మెల్ వచ్చింది, నోట్లో పెట్టుకుంటే ఇంకా పండలేదు, ఇంకా బాగా పండాలి, కొద్దిగా వగరుగా ఉన్నట్టుంది, తీగ లేదు, మంచిగా లేదు అనే కొన్ని అరటిపండ్లు ఉంటాయి. ఓకేనా? అంటే బాగా పండనవి, అవి వాడకూడదు. మెత్తగా లూజుగా వాటర్ కారేవి వాడకూడదు. యూట్యూబ్లో చాలామంది చెబుతూ ఉంటారు, అరటిపండు ప్యాక్ వేస్తే మంచిగా పండిపోయినవి, మెత్తగా నీరు కారిపోయేవి అలాంటివి వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయని. అలాంటివి వాడితే మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకే, మేము అనుభవంతో చదువుతున్నాము, ఎక్స్పెరిమెంటల్ చేసి మరీ చదువుతున్నాం మీకు. ఓకే, అలాంటి వాడమాకంటే హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకే, ఇంకా ఎలాంటివి వాడాలంటే మనం తినడానికి నోట్లో పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, సో పచ్చివి కాకుండా కుళ్ళిపోయినవి కాకుండా మధ్యలో ఉంటాయి, మధ్య టైపు, అవి వాడుకోండి. ఓకే, సో మిక్సీ పట్టండి, బాగా మిక్సీ పట్టండి, కొంచెం బాగా మిక్సీ పట్టండి. సో మిక్సీ పట్టిన తర్వాత ఆ మిక్సీ పెట్టేటప్పుడు ఎలాంటి వాటర్ అనేది వేయొద్దు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎలాంటి వాటర్ వేయొద్దు, డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు చేసి ఆ మిక్సీలో వేసేసేయండి. ఓకే, చేసేసిన తర్వాత ఆ మిక్సీ నుంచి వచ్చే జ్యూస్ అనేది మీరు తీసుకోండి. సో మీరు ఇక్కడ ఒక టీ గ్లాస్ కూడా మెయింటైన్ చేయాలి. ఇక మనకి ఇళ్ళల్లో స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా, స్టీల్ గ్లాసెస్ చిన్నవి, టీ తాగే గ్లాసెస్, ఆ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకొని ఇదంతా ప్రయోగం చేసి ఒక ఫార్ములా రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అటువంటి తీసుకొని గుజ్జు కలుపుకోండి, హనీ కలుపుకుంటే ఎవరికి నచ్చిన వాళ్ళు తీసేసుకుని కలిపేసుకుంటారు. అందుకే రిజల్ట్స్ ఎనీ టైం ఎప్పుడు ఒకేలాగా రావు. అందుకే మీకు మెజర్మెంట్ ఇస్తున్నాము మేము అన్ని రకాల ప్రయోగాలు చేసి. ఓకే, సో ఇక్కడ షాంపూ ఫార్ములా కానీ, ఆయిల్ అప్లై చేసే ప్రొసీజర్ కానీ, హెయిర్ బ్యాగ్ కానీ అంతా మెజర్మెంట్, ఇదంతా ఒక ఫార్ములా. అందుకే మీకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఈరోజు కానీ హెయిర్ ప్రోడక్ట్ ఎంత బాగా సక్సెస్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. ఓకే, సో బాయ్స్ అయితే ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను బాయ్స్కి చెబుతున్నాను వినండి. ఆ గుజ్జు అనేది ఒక గ్లాసు, టీ గ్లాస్ అంత తీసుకోండి, అందులో 1 స్పూన్ హనీ వేయండి. సో టీ గ్లాస్ ఫుల్గా తీసుకోండి. సో ఫుల్గా తీసుకుని 1 స్పూన్ హనీ కూడా వేసి బాగా తిప్పండి. సో ఫుల్ అయిపోయిన తర్వాత హనీ కూడా 1 స్పూన్ వేసి మనకి బాగా ఫుల్ అయిపోద్ది కదా. సో అందుకే మీరు ఏం చేస్తారంటే అలా మెజర్మెంట్ తీసుకొని ఏదైనా ఒక పెద్ద గ్లాసులో కానీ లేదంటే కప్పులో కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని హెయిర్కి పట్టించుకోండి. ఇది బాయ్స్కి 1 గ్లాసు గుజ్జు అంటే చిన్న గ్లాసు, హనీ కూడా 1 స్పూను, ఆ స్పూన్ మీకు మేము ఇస్తాము. ఓకే, ఇక లేడీస్ కూడా అంతే. ఓకే, లేడీస్ కూడా అంతే అంటే అంతే కాదు, అలా ఆ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఇక లేడీస్ ఏం చేస్తారంటే 2 గ్లాసెస్ తీసుకోండి. ఓకే, ఇక్కడ బాయ్స్కి చెప్పిన మెజర్మెంట్ ఉంది కదా, అదే సేమ్ గ్లాసు, సేమ్ మెజర్మెంటు. ఇక్కడ 2 గ్లాసులు తీసుకోండి. మీకు మెటన్స్ కింద ఉన్న హెయిర్ ఉంటుంది కదా, 2 గ్లాసులు తీసుకోండి. సో హనీ కూడా 2 స్పూన్లు తీసుకోండి. బాయ్స్ 1 స్పూను 1 హనీ, లేడీస్ 2 గ్లాసులు గుజ్జు, 2 గ్లాసులు 2 స్పూన్ హనీ. ఓకే, తీసుకున్న తర్వాత ఏం చేస్తారు మీరు ఇప్పుడు, హెయిర్ ప్యాక్ ఏమన్నాను కదా, హెయిర్ ప్యాక్ ఏమన్నానంటే చాలామంది నేను చూశాను యూట్యూబ్లో కానీ లేదంటే బయట కానీ చాలామంది చూశాను నేను. హెయిర్ ప్యాక్ ఏమంటే హెయిర్స్ని అటు తిప్పుతా ఇటు తిప్పుతా గడ్డి తిప్పుతా ఇటు తిప్పుతా రఫ్ అండ్ చేసేస్తూ ఉంటారు. అప్లై చేసేటప్పుడే కొన్ని హెయిర్స్ చేతికి వచ్చేస్తూ ఉంటాయి. అలా చేసారనుకో మీ హెయిర్స్ ఊడిపోతాయి. అలా కాదు. సో అప్లై చేసే ముందు దూకోండి. ఇక్కడ చాలామంది ఒక చిల్లి క్వశ్చన్ వేస్తారు, సార్ ఈ ప్యాక్ ఆయిల్ మీద అప్లై చేయాలా లేదంటే ఆయిల్ లేకుండా అప్లై చేయాలని. ఆల్రెడీ ముందు రోజు ఆయిల్ అప్లై చేయమంటున్నాను కదా, తలస్నానానికి వెళ్ళే 15 నిమిషాల ముందు అప్లై చేయమన్నా, అంటే ఆయిల్ మీద ఉన్న హెయిర్ మీదే అప్లై చేయమంటున్నాను. ఓకే, అది ఓకే.
15 నిమిషాలు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఆ 15 నిమిషాలు కూడా మీరు ఎలా ఫిలప్ చేయాలో నేను చెబుతాను, ఎలాంటి బోరింగ్ లేకుండా టైం సేవ్ అయ్యేటట్టు. సో ఏం చేయాలంటే ఎలా పడితే అలా కాకుండా ఒక దెబ్బతిన్న గాయం మీద మనం ఒక ఆయింట్మెంట్ రాస్తాం కదా, 2-3 ఎగ్జాంపుల్ చెబుతాం మీకు, అందుకే బాగా అర్థమవుతుంది. ఒక ఆయింట్మెంట్ రాసేటప్పుడు ఏం చేస్తాం, చాలా స్మూత్గా ఉన్న దెబ్బను అటు ఇటు ఏం కదపకుండా ఒక ఆయింట్మెంట్ స్మూత్గా రాసేస్తాం. అలాగే మీరు తీసుకున్న ఆ జ్యూస్ కూడా మంచిగా ప్రిపేర్ చేసుకుంటారు కదా, మీ హెడ్ మీద మంచిగా అదిమేసుకుంటూ వెళ్ళిపోసాయండి. అదిమేసుకుంటూ సో మీ హెయిర్ రూట్స్ అంటుకునే వరకు పైనుంచి అదమండి, ఓకేనా, పైనుంచి అదమండి. సో కదిపేటప్పుడు మీ హెయిర్ రూట్స్ని అటు తిప్పొద్దు, ఎలా హెయిర్ రూట్స్ ఎలా ఉన్నాయో అలాగే దాని మీద అద్దేసేయండి, ఓకేనా. సో దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చదువుతున్నాం వినండి. మనం ఒక గోడ కట్టేటప్పుడు ఒక సిమెంటు గోడ మొత్తం కట్టేస్తాం, తర్వాత సిమెంట్ పూత వేస్తాం దాని మీద. అంటే రాయిని ఇటు కదపకుండా సిమెంట్ పూత పూసుకుంటూ వస్తూ ఉంటాం, అదుముకుంటూ. సేమ్ అదే ప్రాసెస్, ఓకేనా. సో అక్కడ రాయిల్ని గోడ కడతాం కదా, కట్టిన తర్వాత ఏంటంటే సిమెంట్ని అనేది ఆ గోడ మీద పూసలాగా పూసుకుంటూ వచ్చేస్తాం. ఇక్కడ కూడా అంతే, మీ హెయిర్ రూట్స్ మీద అలా పూసుకుంటూ వచ్చేసేయండి, ఓకేనా. సో మీ హెయిర్ రూట్స్ మీద కిందకి వెళ్ళే వరకు చేతికి చాలా స్మూత్గా కొట్టండి, కానీ హెయిర్ రూట్స్ని అటు ఇటు తిప్పొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తడి ప్రాసెస్ చేసేటప్పుడు హెయిర్ రూట్స్ని అటు ఇటు తిప్పొద్దు, ఓకే. అప్లై చేసే ముందు దువ్వుకోండి, అప్లై చేసిన తర్వాత దువ్వద్దు, అప్లై చేసిన తర్వాత దువ్వెనగా పెట్టద్దు, గుర్తుపెట్టుకోండి. మిక్సీ పెట్టేటప్పుడు మంచిగా బాగా పట్టండి. హాస్టల్లో కొంతమంది మాకు మిక్సీ లేవుగా అండి అంటూ ఉంటారు, ఇక్కడికి వస్తున్నాను నేను, ఓకే. హాస్టల్లో పిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ కొంతమంది మాకు మిక్సీలు లేవు, మా హాస్టల్లో మిక్సీలు పెడితే ఊరుకోరు అంటూ ఉంటారు. అలా కాదు, ఆన్లైన్లో మీకు చిన్నవి మిక్సీస్ ఉంటాయి, స్మాల్ జ్యూస్ పాయింట్ వాటర్ బాటిల్ లాగా ఉంటాయి, ఆన్లైన్లో సెర్చ్ చేయండి, ఓకేనా. వాటర్ బాటిల్ లాగా ఉంటాయి, సేమ్ 500, 350, 450 అలా ఉంటాయి. అవి మన సెల్కి ఛార్జింగ్ పెట్టినట్టు పెట్టేసుకోవచ్చు, ఓకేనా. పెట్టేసుకున్న తర్వాత మీరు దాన్ని డబుల్ క్లిక్ చేస్తే కింద మీకు ఆప్షన్స్ అన్నీ ఎత్తాడు, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మిక్సీలో గిర్రని తిరిగిద్ది. అంటే ఒక వాటర్ బాటిల్ లాగా ఉంటాయి మిక్సీలు, జ్యూస్ పాయింట్స్ అవి మీరు ఒకసారి ఆన్లైన్లో సెర్చ్ చేశారనుకో, అవి మీరు ఆర్డర్ పెట్టుకుని మీ దగ్గర పెట్టుకోండి, ఓకేనా. అది చేత్తో కలపంటాను, కానీ చేత్తో కలిపితే మీ హెయిర్ రూట్స్కి మంచిగా సప్లై అవుతాం, ఓకే. సో మిక్సీ లేని వాళ్ళు ఈ ప్రాసెస్ చేయండి. ఆన్లైన్లో వాటర్ బాటిల్ లాగా చిన్న మిక్సీస్ ఉంటాయి, జ్యూస్ పాయింటర్స్ ఉంటాయి, 350, 450, 550 ఉంటాయి. వీటిల్లో మీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకొని వస్తుంది, ఓకే. సో ఇది వచ్చే వరకు మీరు ఏం చేస్తామంటారా, ఓకే. ఇది వచ్చే వరకు ఏం చేస్తారంటే నార్మల్గా చేయండి, ఆయిల్ అప్లై చేసి హెయిర్ వాష్ చేయండి, ఓకే. మధ్యలో హెయిర్ ప్యాక్ లేకుండా హెయిర్ వాష్ చేయండి, ఇది వచ్చేవరకు, ఓకే. ఇది ప్రాసెస్. ఇప్పుడు మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్, బాయ్స్ అయినా లేడీస్ ఏం చేశారు కదా, 15 అప్లై చేసిన తర్వాత మీరు చేయాల్సింది, మీకు ఒక షాంపూ ఫార్ములా చదువుతాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బాయ్స్కి షాంపూ ఫార్ములా, హెయిర్ ప్యాక్ ఫార్ములా అయిపోయింది. ఇప్పుడు షాంపూ ఫార్ములా. ఈ షాంపూ ఫార్ములా ఎలా ఉంటుందంటే, మీరు పర్మనెంట్గా ఒక మగ్గు కానీ జగ్గులు కానీ పర్మనెంట్గా తలస్నానానికి ఒకటి పెట్టేసుకోండి, ఓకేనా, ఒకటి పెట్టేసుకోండి. సో బాయ్స్ 20 స్పూన్లు వాటర్ వేయండి, 1 స్పూన్ షాంపూ, 1 స్పూన్ లిక్విడ్, మొత్తం షేక్ చేసుకుని 2 వాష్లుగా ప్లాన్ చేసుకోండి. నేను మళ్ళీ చదువుతున్నా, బాయ్స్కి 20 స్పూన్లు వాటర్, 1 స్పూన్ షాంపూ, 1 స్పూన్ లిక్విడ్, మొత్తం షేక్ చేసుకుని 2 వాష్లుగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ సగము, నెక్స్ట్ సగము. సో లేడీస్ అనుకోండి, 40 స్పూన్లు వాటరు, 2 స్పూన్లు షాంపూ, 2 స్పూన్లు లిక్విడ్ కలుపుకోండి, 2 వాష్లుగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ సగం వాడుకోండి, సగం వాడుకోండి, ఓకే. ఎవరైనా 2 వాష్లు చేస్తారు. ఫస్ట్ నోరుగా రాగానే వెంటనే వాటర్ పోసుకోండి, సెకండ్ నోరుగా రాగానే మళ్ళీ వెంటనే వాటర్ పోసుకోండి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చిందో రాలేదో, ఇక్కడ నేను చాలా స్పెషల్గా చదువుతున్నా. సార్ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నావు కదా, షాంపూ ఎలా చేయాలంటారు. ఈ పాయింట్ చాలామంది అడుగుతూ ఉంటారు, చాలామంది హెయిర్ ప్యాకులు వాడే వాళ్ళైతే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే. సో ఇక్కడ ఏం చేయాలంటే, మీరు తలస్నానానికి 15 నిమిషాల తర్వాత తలస్నానానికి వెళ్ళమన్నాను కదా. సో ఈ 15 నిమిషాల మధ్య మీరు ఎలాంటి టైం కేటాయించిన అవసరం లేదు,
మీకు షాంపూ ఫార్మా చేసిపోయాను కదా ఇప్పుడే, ఆ షాంపూ ఫార్మా చేయండి. చేసిన తర్వాత స్నానానికి వాటర్ మొత్తం రెడీ చేసుకోండి. సో స్నానానికి ఇక్కడ మీరు గోరువెచ్చని వాటర్ మాత్రం ఉపయోగించుకోండి. కూల్ వాటర్ ఇంకా చాలా బెస్ట్. వేడి వాటర్ ఉపయోగించవద్దు. హీటర్ల వాటర్లో కరెంటుకి సంబంధించిన వాటర్లు ఉపయోగించవద్దు, మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఓకే, సేవండి మళ్ళీ చదువుతున్నా, కరెంటుకి సంబంధించిన వాటర్లో హీట్ వాటర్లో ఉపయోగించవద్దు. ఓకే, కూల్ వాటర్ చాలా బెస్ట్. లేదంటే కూల్ వాటర్ నచ్చకపోతే గోరువెచ్చని వాటర్ అంటే లైట్ వేడి వాటర్, వీటిని ఉపయోగించుకోండి. ఓకేనా. సో ఈ 15 నిమిషాలు గ్యాప్ చెప్పాను కదా, షాంపూ చేసుకోండి, బట్టలు రెడీ చేసుకోండి, స్నానానికి వాటర్ రెడీ చేసుకోండి. టైం అయిపోతుంది, వెళ్ళిపోండి. వెళ్ళిన వెంటనే మీరు చేసిన మొట్టమొదటి స్టెప్, మీ తల మీద హెయిర్ ప్యాక్ ఉంది కదా, దాని మీద వాటర్ ఎక్కువగా పోసేసేయండి. కొంచెం హెయిర్ని అటు ఇటు కదుపుతూ, ఓకేనా, జస్ట్ ఎక్కువగా గోగటాలు, ఎక్కువగా రఫ్ చేయాలి ఏం కాకుండా కొంచెం లైట్గా అలా జరుపుతూ అలా కదిపారు అనుకోండి. అలా కదుపుతూ వాటర్ ఎక్కువ పోసుకోండి, 4-5 మగ్గులు 10 మగ్గులు పోసేసుకున్నారు అనుకోండి, మొత్తం కారిపోతుంది. ఆ తర్వాత హెయిర్ మొత్తము తల మీద ఏమీ లేకుండా ఉంటుంది. అప్పుడు షాంపూ చేయండి. అర్థమైంది కదా? అర్థం కాకపోతే ఇంకోసారి వినండి, ఇదే స్టెప్. ఓకే. సో వాయిస్ రికార్డింగ్ అనేది లెంత్ అయిపోతుంది, అందుకే షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను. అయిపోయింది కదా, తలస్నానం చేసిన తర్వాత బయటకు రండి. బయటకు వస్తున్న తర్వాత జస్ట్ వెయిట్ తలస్నానం చేసినప్పుడు సో చుండ్రు డాండ్రఫ్ లేని వాళ్ళు మీ తల మీద నొరగ వస్తే చాలు, నార్మల్గా బయటకు వచ్చేసేయండి. సో చుండ్రు దురద ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ చేతి గోళ్ళతో లైట్గా స్మూత్గా ఒక రౌండ్ గోకుంటూ తల చుట్టూ ఒక రౌండ్ గోకండి. సో గోకమన్న పదే గోకుంటూ కూర్చోబాకండి, తలలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. గోరుకి సంబంధించిన గోర్లు గోగుతున్నారు కాబట్టి. ఓకే, స్మూత్గా ఒక రౌండ్ మాత్రం గోకుండా సరిపోతుంది. ఓకేనా. సో ఇంకా తలస్నానం చేసినప్పుడు కూడా మీరు బలప్రయోగాలు ఎక్కువగా చేయకూడదు, ఎందుకంటే తడి ప్రాసెస్ మీద బలప్రయోగాలు చేస్తే హెయిర్స్ మొత్తం బాగా ఊడిపోతాయి. ఓకేనా. సో తడిగా ఉన్న మొక్కని అటు ఇటు చేతితో పట్టుకుని ఊపాను అనుకుని ఏమవుతుంది, లాస్ట్గా ఆ మొక్క చేతిలో ఉంటుంది. కానీ పొడుగు ఉన్న నేల మీద మొక్కను పెట్టడం బలం ఉపయోగించడం, చాలా ఎక్కువ బలం ఉపయోగించాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంకా నెక్స్ట్ స్టెప్, మీరు తలస్నానం చేసిన బయటకు వస్తున్న తర్వాత హెయిర్స్ని చాలామంది చూస్తున్నాను, వాటర్ వెంటనే కారిపోవాలి, హెయిర్ మొత్తం వెంటనే కారిపోవాలి, వీళ్ళు బయటికి వెళ్ళి ఏదో ఎమర్జెన్సీ పనులు ఉండాలి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు 1 గంట ముందు స్నానానికి వెళ్ళండి. ఓకేనా. అలా ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని నువ్వు స్నానమే లేట్గా వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నీ బలప్రయోగాలు మొత్తం జుట్టు మీద ప్రయోగించామనుకో, ఆ బలప్రయోగాలు ఏమిటో చూస్తున్నామేనంటే చేతులతో కొట్టడాలు, టవల్ పెట్టి గట్టిగా రఫ్ చేయటాలు, లేదంటే గాల్లో జుట్లు లేపుతాయి, ఇలా గాళ్ళు బాగా కొడుతూ ఉంటారు, వాటర్ మొత్తం బాగా కారిపోవాలని. ఇలాంటి మీరు ఏం చేసినా కూడా మీ హెయిర్స్ ఊడిపోతాయి, మీ హెయిర్స్ పెరగవు, మీ హెయిర్స్ డ్యామేజ్ అవుతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఏం చేయదు. మరి ఏం చేయాలంటే స్నానం నుంచి బయటకు వస్తున్న తర్వాత స్నానం చేసి మీరు తినాల్సిన ఏమైనా ఉంటే ఫ్యాన్ కింద టైం స్పెండ్ చేయాలి. ఏమైనా పనులు చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే ఫ్యాన్ కింద టైం స్పెండ్ చేయండి. జస్ట్ ఆరిపోతుంది కదా, మీకు పని అవుతుంది, హెయిర్ మొత్తం ఆరిపోతుంది. ఇలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సింది, ఇంకా బాయ్స్ కూడా అంతే సేమ్. ఓకే. సో ఇక్కడ షాంపూ చేసినప్పుడు మీకు ఒక పాయింట్ మిస్ అయింది చెబుతున్నా. సో ప్రతిరోజు షాంపూ ఫార్ములా చేసుకోవాలి, స్పూన్లతో వాటర్ లెక్క పెట్టుకోవాలంటే ఎవరికైనా చిరాకుగా ఉంటుంది. సో నచ్చదు ఆ ప్రాసెస్. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ డే మీరు ఏం చేస్తారంటే ఆ వాటర్ ఎక్కడి వరకు వచ్చినాయో చూడండి. ఓకే, ఆ వాటర్ ఎక్కడి వరకు వచ్చినాయో చూసి ఒక గీత గీయండి, మార్కర్తో పెన్నుతో మీకు ఐడెంటిఫై చేసుకోండి. తర్వాత అప్పుడు షాంపూ లిక్విడ్ వేయండి. ఓకేనా. షాంపూ లిక్విడ్ వేసిన తర్వాత గీతలు గీయమాకండి, షాంపూ లిక్విడ్లు వేయక ముందు గీతలు గీయండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత పోస్ట్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మాకు ఒక మెసేజ్ పెట్టండి. అది వాయిస్ మెసేజ్ అయినా టైప్ మెసేజ్ అయినా ఏదైనా ఒక మెసేజ్ పెట్టండి. ఏం పెడతారంటే ఈ ప్రోడక్ట్ వాడకముందు మీకు ఉన్న డిఫరెంట్, వాడిన తర్వాత ఉన్న డిఫరెంట్, అంటే ఆఫ్టర్కి బిఫోర్కి డిఫరెంట్ ఏమిటంటే హెయిర్ ఫాల్ పెరిగిందా తగ్గిందా, సిల్కీ స్మూత్ షైనీ ఎలా ఉన్నాయి. సో ఈ మొత్తం ఒక డిఫరెంట్ పెట్టండి. సో ఇలాంటి మొత్తం మీకు చిన్న లాజిక్లు, మీకు ఏమైనా హెయిర్ ఫాల్ ఉందా లేదా, సో ఎలా అనిపించింది ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత, ఈ మొత్తం చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ స్టెప్స్ అవుతాం. ఎందుకంటే అందరి శరీరం ఒకేలా ఉండదు,
అన్ని ఏరియాలో వాటర్ అనేది రకరకాల వేరియేషన్లో ఉంటామంటే అన్ని ప్రాబ్లమ్స్ అనేది రకరకాలుగా ఉంటాయి. వీటన్నిటిని బేస్ చేసుకుని మీరు ఫస్ట్ హెయిర్ వాష్ చేసిన తర్వాతే కదా మనకు ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది, మీకు ఎంతవరకు ప్రోడక్ట్ రిసీవ్ చేసుకుందని. దాన్ని బేస్ చేసుకుని మీకు ఇచ్చిన ఫార్ములా పెంచుకోవాలా తగ్గించుకోవాలా, ఇంకా మీకు ఎలా ఉంది అవి మొత్తం మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ చెబుతాం. ఓకేనా? సో ఇక్కడ మీకు ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఓకే, సో ఈ డౌట్ ఇప్పుడే కాదు, మీకు స్టార్టింగే రావచ్చు. మీకు సార్ వారానికి ఎన్నిసార్లు ఆయిల్ అప్లై చేయాలి, ఎన్నిసార్లు హెయిర్ వాష్ చేయాలి అనేది. దయచేసి ఈ ప్రశ్నకి నేను ఒక పాయింట్ చెబుతున్నాను. ఫస్ట్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత ఒకసారి మాకు ఒక మెసేజ్ పెట్టండి, మీకు ఎలా అనిపించింది. దాన్ని బట్టి మీరు ఎన్నిసార్లు వాష్ చేయాలి, ఎన్నిసార్లు హెయిర్ వాష్ చేసుకోవాలి అనేది. ఓకేనా? ఫస్ట్ వారం మీకు ఎన్నిసార్లు హెయిర్ వాష్ చేసుకోవాలనేది మీరు ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే త్వరగా రిజల్ట్స్ రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. త్వరగా రిజల్ట్స్ అవ్వాలంటే మీకు వచ్చే రిజల్ట్స్ ఫస్ట్ హెయిర్ వాష్లో ఎంతవరకు బెనిఫిట్స్ వస్తున్నాయో మాకు తెలిస్తేనే మీకు త్వరగా రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఇది పాయింట్. సో ఇంత చెప్పాం కదా, లాస్ట్లో మీకు తెలిసే ఇంకో కొన్ని పాయింట్లు. మీ బాడీ ఎప్పుడు కూల్గానే ఉంచండి, హీట్లో మెయింటైన్ చేయొద్దు. ఓకే, హీట్లో మెయింటైన్ చేశారనుకోండి మీ హెయిర్గా డ్యామేజ్ అవుతూ ఉంటాయి, మీ హెయిర్ ఫాల్ రూట్స్ కూడా వీక్ అయిపోతూ ఉంటాయి, హెయిర్స్ పెరగవు. ఓకే, మీ బాడీని ఎప్పుడు కూల్లో పెట్టండి. అంటే మజ్జిగ ఎక్కువగా తాగటము, వాటర్ ఎక్కువగా తాగటం, ఇలా మెయింటైన్ చేయండి. ఓకే, సో నైట్ టైంలో నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఫోన్లు కూడా ఎక్కువ వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రేడియేషన్ వల్ల కానీ, నైట్ నిద్ర లేకపోవడం కానీ, వేడి వల్ల కానీ, సో మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గినా కూడా హెయిర్లో ఎక్కువ బెనిఫిట్స్ త్వరగా కనిపించవు. ఈ పాయింట్ మీరు ఎక్కువగా రిపీట్ చేస్తే. ఓకే, రెండవది, ఇంకా మీరు స్పెషల్గా ఫుడ్ ఏం తీసుకోవాలంటే స్పెషల్ ఏం అవసరం లేదు. సో మీరు టైంపాస్గా వేరుశనగ పల్లీలు కానీ, వేరుశనగ పప్పు ఉండలు కానీ, లేదంటే బాదం పప్పులు కానీ ఇలాంటి మెయింటైన్ చేయండి, సరిపోతుంది. రెండోది, మీరు తలస్నానం చేసేసిన బయటకు వచ్చిన తర్వాత మీరు చేసిన మొట్టమొదటి స్టెప్, మీ హెయిర్ ఆరిపోయిన తర్వాత మీ చేతి వాళ్ళతో హెయిర్స్ని డివైడ్ చేయండి. ఓకే, తర్వాత చిక్కుని తీసుకోవడానికి ఒక దువ్వాన, అంటే పళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువ ఉన్న దువ్వాన వాడండి. ఓకేనా? అది అయిపోయిన తర్వాత మూడో స్టెప్, హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడానికి పళ్ళ మధ్య గ్యాప్ తక్కువ ఉండే దువ్వాన మెయింటైన్ చేసుకోండి. ఓకే, ఈ 3 స్టెప్లు ఇంపార్టెంట్. ఓకే, సో మాకు రిజల్ట్స్ రావట్లేదు అని ఎవరైనా ఒక క్వశ్చన్ వేశారనుకోండి, నేను ఒకే ప్రశ్న వేస్తాను. నేను చెప్పిన 3 స్టెప్లు మీరు చేశారా? ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేశారా? హెయిర్ వాష్కి ముందు 15 నిమిషాల ముందు నేను చెప్పిన హెయిర్ బ్యాగ్ కూడా మీరు మెయింటైన్ చేశారా లేదా? నేను ఖచ్చితంగా ఈ ప్రశ్న వేస్తాను. ఈ 3 స్టెప్లు వాడిన వాళ్ళకి హెయిర్ ప్రాబ్లమ్స్ త్వరగా తగ్గిపోయి హెయిర్ మంచిగా రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే, అది నేను ఈ ప్రశ్న అయితే ఖచ్చితంగా వేస్తాను. ఓకే, సో ఈ ప్యాక్ అవసరమా అంటే నేనైతే అవసరమే అని చెబుతాను. ఓకే, సో అన్ని టైంలో మనకి బనానా హనీ అని మనకి అవైలబుల్గా ఉండదు కాబట్టి ఆ టైంలో ప్లెయిన్గా చేసేసేయండి. ఓకేనా? మధ్యలో హెయిర్ ప్యాక్ తీసేసి ప్లెయిన్గా చేయండి. ఓకేనా? సో ప్లెయిన్ అంటే మనకి అందుబాటులో లేని టైంలో స్కిప్ చేయండి ఆ హెయిర్ ప్యాక్ మాత్రం. కానీ ఇది మనకి ఖచ్చితంగా కావాలి అని మీరు మెయింటైన్ చేసుకుని ఇది మిస్ అవ్వకుండా ఉండాలని మీరు ట్రై చేయండి. ఓకేనా? ఈ 3 స్టెప్పులు, ఆయిల్ అప్లై చేయటం, హెయిర్ వాష్ చేయటం, హెయిర్ వాష్కి ముందు 15 నిమిషాల ముందు ఏ ప్యాక్ చేయటం. ఓకే, ఫైనల్గా నేను ఇంకో ప్రశ్న వేస్తున్నాను. సో మా ప్రోడక్ట్ వల్ల మీకు బెనిఫిట్స్ వచ్చినా, నమ్మకం వచ్చినా, మీకు 1 డే రీల్స్ మీకు వచ్చినా ఖచ్చితంగా ఇంకో 100 మందికి షేర్ చేయండి. మీకు నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే. ఓకే, సో మీకు నమ్మకం రాకుండా వేరే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఓకేనా? మీకు 1 డేలో మీకు రిజల్ట్స్ వస్తేనే, మీకు నమ్మకం వస్తేనే వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి మా ప్రోడక్ట్ గురించి. ఓకే, సో ఎందుకంటే హెయిర్ ప్రాబ్లమ్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా చాలా భారంగా ఫీల్ అవుతూ, మనవేదన పడుతూ, చాలా సంతోషం లేకుండా చాలామంది జీవిస్తూ ఉంటారు మనవేదన పడుతూ. వాళ్ళందరికీ మీరు హెల్ప్ఫుల్గా ఉంటారు. అలాగే మా ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు ఆ నమ్మకం వచ్చి రిజల్ట్స్ వచ్చేటప్పుడు, ఓకే, సో మా వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి ఒక చిన్న కామెంట్ అని పెట్టండి. ఓకేనా? మీ యొక్క కామెంట్ కొంతమందికి ఉపయోగపడుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక ప్రోడక్ట్ ఇంకో ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు కింద ఉన్న కామెంట్లు కూడా చూసుకుంటూ ఉంటారు కాబట్టి, సో ఆ కామెంట్, మీ యొక్క కామెంట్ కొంతమందికి ఉపయోగపడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ 3 ప్రాసెస్లు చేసుకోండి. ఆయిల్ అప్లై చేయండి, హెయిర్ వాష్ చేయండి, హెయిర్ వాష్కి ముందు 15 నిమిషాల ముందు వేక్ చేయండి, ఇలా ప్లాన్ చేయండి. లాస్ట్లో మీకు డౌట్ వస్తుంది, సార్ అన్నీ ఎనీ టైం బనానా మీకు అందుబాటులో ఉండకపోవచ్చు, ఆ టైంలో మీరు స్కిప్ చేయండి. కానీ బనానా హెయిర్ బ్యాగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మనం అన్నం తినేటప్పుడు
అన్నం కూర ఎంత ఇంపార్టెంట్, వాటర్ కూడా అంత ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ మీకు ఇచ్చే 3 ప్రోడక్ట్లు 3 స్టెప్పులు కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇంత ప్రాసెస్ మీకు ఎవ్వరు చెప్పరు. ఇండియాలో ప్రోడక్ట్లు అమ్మే వాళ్ళే ఉంటారు కానీ, సేల్ చేసే వాళ్ళు ఉంటారు కానీ, కస్టమర్కి ప్రోడక్ట్ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ పర్సన్ ఎవరైనా కాంటాక్ట్ అవ్వరు. మేము అవుతాం. ఎందుకంటే సో ఇన్ని హెయిర్ ప్రోడక్ట్లు ఉన్నా కూడా మీరు మా ప్రోడక్ట్ వాడుకోవాలనే ఒక చిన్న నమ్మకంతో మీరు మా ప్రోడక్ట్ను కొని వాడుతున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని మేము ఒక రెట్టింపు చేసి మీకు మనోధైర్యాన్ని ఇచ్చి మంచి రిజల్ట్స్ ఇచ్చే బాధ్యత మాదే అని ఫీల్ అయ్యి మీకు మొట్టమొదటిసారి మీకు నమ్మకం ఇస్తున్నాము. ఓకే. సో మీరు కాంటాక్ట్ చేసిన ప్రతిసారి ఫస్ట్ టైం కూడా మీకు ఒక నమ్మకాన్ని ఇస్తున్నాం. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలనేది సో మా యొక్క ఫీడ్బ్యాక్ మీకు ఎనీ టైము ఇన్ఫర్మేషన్ ఇస్తూ సో రిజల్ట్స్ ఫీడ్బ్యాక్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మాకు ఇస్తూ మేము మీకు ఇస్తూ మీ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని మేము తీసుకొని సో మీకు ఎంతవరకు రిజల్ట్స్ ఇవ్వాలని కోరుకుంటాం. ఇంకోటి ఫైనల్గా సో మీరు ఎంత చేసినా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న హెయిర్ ఫాల్ సడన్గా హెయిర్ ఫాల్ రావడం జరుగుతూ ఉంటాయి. ఇవి ఎందుకు జరుగుతాయంటే సో మీరు మెడిసిన్స్ ఎక్కువ వాడేటప్పుడు, లేదంటే లేడీస్ డేట్స్లో ఉన్నప్పుడు, అంటే నెలసరి టైంలో ఉన్నప్పుడు మీరు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోపోతే ఆ టైంలో మంచిగా వాటర్ తీసుకోపోతే ఆ ప్రోటీన్ అప్పుడు తగ్గుతుంది కదా. అప్పుడు తగ్గినప్పుడు ఏమవుతుంది, తర్వాత రోజుల్లో ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ఆ టైంలో కూడా మీరు మంచి ఎలక్ట్గా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి ఫ్రూట్స్ పాలు ఇలాంటి ఎక్కువ తాగుతుండాలి. ఓకే. సో లేడీస్ డెలివరీ టైంలో కూడా లేదంటే థైరాయిడ్ వచ్చినప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డెలివరీ టైంలో కూడా లేడీస్ లైట్ తీసుకోకూడదు. మంచి డ్రై ఫ్రూట్స్ పాలు ఎక్కువగా తీసుకుంటుండాలి. లేదనుకో దాని యొక్క ఎఫెక్ట్ అనేది పిల్లలకు పాలు ఇచ్చినప్పుడు మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అన్ని చెప్పాలని మొత్తం చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీకు ఎనీ టైం రెస్పాన్స్ అవుతాము, ఎనీ టైం కాల్ చేస్తూ ఉంటాము. ఓకే. ఇంకా మీకు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఇంకా మీకు ప్రోడక్ట్ కావాలనుకుంటే 1 వీక్ ముందే మీరు ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే మీ దగ్గరికి ఒక 1 వీక్ టైం పడుతుంది మీ దగ్గర రావడానికి. అలాగే మీకు మా ప్రోడక్ట్ మీద నమ్మకం వస్తే యూట్యూబ్లో కామెంట్లు చిన్న కామెంట్లు పెట్టండి. మీ యొక్క కామెంట్లు వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఒక ప్రోడక్ట్ ఎంత కస్టమర్ని ఇంత స్పెషల్గా కేర్ చేయాలని మేము ఎందుకు కోరుకుంటామంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని. మీరు హ్యాపీగా ఫీల్ అవ్వకపోతే మీకంటే మేము ఎక్కువ డబుల్ హ్యాపీనెస్ పొందాం. ఓకే. సో డబ్బులు తీసేసుకున్నారు, అమ్మేసుకున్నారు, ఫేక్ చేసుకున్నారు అని మీరు బాధపడకూడదు.